మిత్రులారా, మనం ఇప్పుడు 94వ శ్లోకంలో శంకర్లు ఏ విధంగా చెప్పారో చూద్దాం. అతను బిగినింగ్ నుంచి శివానందలారి మొదలెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్క శ్లోకం, చాలా శ్లోకాల్లో మన అవయవాలు భగవంతుని సేవలో నిమగ్నమైనప్పుడే అవి సార్థకం అవుతాయి అని చెప్పుకుంటూ వస్తున్నారండి. ఈ శ్లోకంలో కూడా అతను అదే చెప్పారు. వినండి అందరూ. సారసన తేనయనే తావేవ కరౌ స ఏవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం వద తీక్షేతే సదార్చత స్మరతి. అంటే యా మూడో లైన్కి రండి. దీని అర్థం చాలా బాగుంటుందండి. యా ఏ నాలుకైతే భర్గం పరమశివుని బోధించే భర్గ శబ్దాన్ని వదతి పలుకుతూ ఉంటుందో, అంటే శివనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటుందో. నెక్స్ట్ ఏ అంటే ఏ కన్నులు భర్గం శివుణ్ణి ఈక్షేతే చూస్తూ ఉంటాయో, యౌ ఏ చేతులు భర్గం శివుణ్ణి సదా ఎల్లప్పుడూ అర్చత పూజిస్తూ ఉంటాయో, యహ ఏ భక్తుడు భర్గం శివుణ్ణి స్మరిస్తూ ఉంటాడో, సా అది ఏ రసన నాలుక, తే అవి ఏ నయనే కన్నులు, తావేవ తౌ ప్లస్ ఏవ ఆరెండే కరౌ హస్తములు, సహా ప్లస్ ఏవ అతడే కృతకృత్య కృతార్థుడు ఆర్ ధన్యుడు. ఎంత బాగానో చెప్పారు కదండి. ఏ నాలుక ఈశ్వర్నామాన్ని ఉచ్చరిస్తుందో అదే నాలుక, ఏ కన్నులు శివుణ్ణి చూడగలవో అవే కన్నులు, ఎవడు ఎల్లప్పుడూ శివుని స్మరిస్తాడో అతడే కృతార్థుడు అని మానవుల్ట తమ సర్వేంద్రియాలతో శివుని అర్చించి కృతార్థులు కావాలి అన్నది దీని భావం అండి. అంటే మానవుడిగా పుట్టినందుకుటండి సర్వకాల సర్వావస్థల్లో ఈశ్వర్నామ మంత్ర జప పారాయణాలతో కాలాన్ని వెణిపుచ్చాలి అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియచెప్తున్నారండి. అదే కదా మనం ఈ శ్లోకాలు రెండు నేర్చుకున్నాం కదండి ఆల్రెడీ. పోతన రచించిన భాగవతులలో ప్రహ్లాదుడు చెప్తాడు, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సుర రక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేష సాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిదవిలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభిని ధవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిచేరుమనియడి తండ్రి తండ్రి అని ఎంత బానో చెప్పారండి. అలాగే మళ్ళీ శ్రీనాథుడు కూడా భీమేశ్వర పురాణంలో ఈ పద్యం ఒకటి చాలా బాగుంటుందండి. శ్రీ భీమనాయక శివనామధేయంబు చింతింప నేర్చిన జిహ్వ జిహ్వ, దక్షవాటీపురాధ్యక్ష మోహనమూర్తి చూడంగ నేర్చిన చూపు చూపు, దక్షిణాంబుది తటస్థాయి పావన కీర్తిచే నింప నేర్చిన చెవులు చెవులు, తారక బ్రహ్మ విద్యాదాతయౌదల విరులు పూన్పగ నేర్చు కరము కరము, ధవళ కరశేఖరునికి ప్రదక్షిణంబు నర్దిదిరుగంగ నేర్చిన అడుగులడుగు, అంబికా నాయక ధ్యాన హర్ష జలధి మధ్యమున తెలియాడెడు మనసు మనసు చెప్పారు కదండి. ఇలాగ పరమేశ్వరుని చింతన ఆల్వేస్ సర్వకాల సర్వావస్థల్లో చేసే అవయవాలే అవయవాలు అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఈ శ్లోకంలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే భర్గః అనే పదం వాడారు. భహ అనే అక్షరం వెలుగు సూచిస్తుంది. గహ అంటే గమనాన్ని అనగా చైతన్యాన్ని తెలుపుతుందండి. అంటే దీన్ని బట్టి భర్గః అంటే చైతన్యవంతమైన వెలుగు లేదా చెలించే వెలుగు రూపం అనే అర్థం వస్తుంది. అంటే పరమేశ్వరుని జ్యోతిస్వరూపుడుగా అతను ఊహిస్తూ
అతన్ని అర్చించే చెవులు కళ్ళు అవయవాలన్నీ అవే అవయవాలు సుమా, అటువంటి మనిషే కృతార్థుడు ధన్యుడు సుమా అని ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నారండి. చాలా బాగుంది కదా. సో మనం కూడా మన అవయవాలన్నింటినీ ఆ పరమశివుడిని సదా సేవకు సమర్పించి కృతార్థులు అవుదామండి.